ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం మొన్నటి క్లాస్లో అంతకుముందు క్లాస్లో అలాగే వేగం కక్ష వేగం అంటే మనము కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ మన టాపిక్స్ అనే వాటి గురించి మనం తెలుసుకున్నాం కదా. సో ఈరోజు మనకు ఒక రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ గురించి చూద్దాం. అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి చేయించుకుంటే మనకు ఈ రోజుతో ఈ యూనిట్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కొన్ని ఒక రెండు మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని బట్టి ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి మనము నోట్స్లో ఆలోచిస్తాం. సో ఈరోజు మనము ప్రాబ్లమ్ చూద్దాం. ఓకేనా? సో ప్రాబ్లం వచ్చేసి భూమి ఉపరితలం నుంచి ఒక నిర్దిష్ట ఎత్తులో గురుత్వ త్వరణం భూమి ఉపరితలంపై ఉన్న విలువలో 4% ఉంది. 4% ఉంది. అయితే ఎత్తు ఎంత? సో చూడండి, భూమి ఉపరితలం నుంచి ఒక నిర్దిష్ట ఎత్తులో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భూమి ఓకేనా, ఇది భూమి అనుకున్నాం. సో భూమి నుంచి ఏమంటాడు, నిర్దిష్ట ఎత్తులో ఏమందట, ఒక నిర్దిష్ట ఎత్తులో గురుత్వ త్వరణం జీ తీసుకున్నట్టయితే భూమి ఉపరితలంపై విలువలో 4% ఉంది. సో జీ అంటే గురుత్వ త్వరణం జీ హెచ్ అనేది ఎట్లుందంట. సో జీ హెచ్ అనేది సో అంటే కొంత ఎత్తులో ఉన్నటువంటి గురుత్వ త్వరణం ఎట్లా ఉందంటే, భూమి ఉపరితలంపై నిర్దిష్ట ఎత్తులో గురుత్వ త్వరణం భూమి ఉపరితలంపై నుంచి జీ విలువలో గురుత్వ త్వరణం విలువలో 4% ఉంది. అయితే దాని ఎత్తు కనుక్కోమంటాం కదా. సో భూమి నుంచి కొంత ఎత్తులో ఉన్నటువంటి గురుత్వ త్వరణం ఎట్లుందంట, జీ విలువలో ఎట్లా ఉంది, 4% ఉంది. అయితే దీని యొక్క భూమి నుంచి ఆ యొక్క గురుత్వ త్వరణం ఎత్తు ఎంత అన్నట్టు. సో జిహెచ్ ఏమంటాడు, జీలో గురుత్వ త్వరణంలో ఎంత 4% ఉంది కదా, 4% ఉంది. కావున జిహెచ్ ఎంత, జీలో 4% ఉంది. 4% అంటే 4/100 ఇంటూ జీలో ఎంత ఉంది, 4% ఉంది. 4% అంటే శాతం భావిస్తాం కదా. జిహెచ్ G/4 4/100 జీలో ఎంత ఉంది, 4% అనేది ఉంది. సో 4% ఉంది కాబట్టి సో కొంత ఎత్తులో ఉన్నటువంటి గురుత్వ త్వరణం G/4/100 G. కానీ మనకు జిహెచ్ ఫార్ములా ఏంటంటే, జిహెచ్ గురుత్వ కొంత ఎత్తులో ఉన్నటువంటి గురుత్వ త్వరణం ఫార్ములా ఏంటంటే G by 1 plus h by r square whole square. 1 plus h by r square. కొంత ఎత్తులో ఉన్నటువంటి వస్తువు లేదా ఏదైనా కొంత ఎత్తులో ఉన్నటువంటి దానికి గురుత్వ త్వరణం సూత్రం ఏంటి, GH G by 1 plus h by r square. కానీ మనకు ఇచ్చిన క్వశ్చన్ నుండి GH ఎంత ఇచ్చిండు, గురుత్వ త్వరణంలో 4% కాబట్టి సో GH therefore GH ఎంత అవుతుంది, 4/100 into G equal to మిగిలింది G equal to 1 plus h by r whole square. ఓకేనా? చూడండి, ఇక్కడ G క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ G క్యాన్సిల్ అవుతుంది కదా. సో అప్పుడు చూడండి 4/100
h by r whole square 4 by 100 ఇంకో ఏమవుతుంది 100 by 4 4 యొక్క 4 4 20 ల 100 అవుతుంది కదా సో అప్పుడు ఏమవుతుంది 1 plus h by r whole square is equal to 25 ఓకేనా చూడండి నెక్స్ట్ 1 plus h by r 1 plus h by r equal to ఈ స్క్వేర్ తీసేస్తుంది స్క్వేర్ తీసేస్తే ఏమవుతుంది రూట్ 25 స్క్వేర్ కాస్త రూట్ అవుతుంది సో అప్పుడు 1 plus h by r equal to రూట్ 25 రూట్ 25 ఎలా రాసుకోవచ్చు 5 into 5 రాసుకోవచ్చు సో అప్పుడు ఏమవుతుంది 5 స్క్వేర్ గా రాసుకోవచ్చు 5 స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యింది అర్థమైంది 1 plus h by r equal to ఎంత 5 కాబట్టి మన కావాల్సింది ఎత్తు కావాలి కదా సో అప్పుడు ఈ 1 నాట్ పంపేయండి h by r equal to 5 minus 1 equal to ఎంత 4 5 minus 1 equal to 4 కానీ సో మన కావాల్సింది h is equal to ఈ r నాట్ పంపేయండి సో అప్పుడు ఏమంటే 4 into r 4 into r కానీ r అంటే భూమి యొక్క వ్యాసం వ్యాసార్థం భూమి యొక్క వ్యాసార్థం ఓకేనా సో భూమి యొక్క వ్యాసార్థం r is equal to 6400 ఎంత 6400 కిలోమీటర్స్ ఎంత భూమి యొక్క వ్యాసార్థం ఎంత 6400 సో r equal to h equal అంటే h is equal to 4 into r ఎంత 6400 కదా 64 r is equal to 6400 సో ఇది 64 అంటే ఏంటండి 6400 సో 4 గుణించండి 4 1 25 అంటే సో h is equal to 25600 కిలోమీటర్ అంటే సో ఆ యొక్క భూమిపై ఎంత జీవిలో 4% ఉంది అయితే దాని ఎత్తు ఎంత అంటే దాని ఎత్తు తీసుకోవాలంటే 600 కిలోమీటర్స్ అంటే భూమి నుంచి ఎంత ఎత్తులో ఉంది దాని గుర్తుదనం ఎంత ఎత్తులో ఉంది 25600 కిలోమీటర్స్ చూడండి వాడు క్వశ్చన్ ఏమన్నాడు భూమి ఉపరితలంపై నుంచి ఏమంటే ఒక నిర్దిష్ట ఎత్తులో గురుత్వాకర్షణ భూమి యొక్క గురుత్వాకర్షణలో ఎంత 4% ఉంది అయితే అది ఎంత ఎత్తులో ఉన్నది అది దాని ఎత్తు ఎంత అంటే GH అనేది ఎంత ఉంది G లో ఎంత 4% ఉంది కాబట్టి GH తీసుకోండి 0 అంటే 4/100 into G కానీ మన GH ఫార్ములా ఏంటి కొంత ఎత్తులో ఉండాలి గురుత్వాకర్షణ కారణంగా G by 1 plus h by r square కాబట్టి సో అనగా ఇక్కడ GH ఉంది GH దగ్గర చూపిస్తే 4/100 into G ఫార్ములా G by 1 plus h G క్యాన్సిల్ అయితే 1 plus h నాట్ పంపిస్తున్నా 4/100 into పంపిస్తున్నా సో ఇది 1 plus h గుడి బాగా పోతే పైకి పోతే 1 plus h by r square అయితే గుణకారం ఉండదు ఈజ్ ఈక్వల్ టు ఈ 4/100 ఇది వస్తే 100/4 అవుతుంది సో 4 20 100 పోతుంది 4 1 plus h r square by 25 కానీ ఇక్కడ స్క్వేర్ పంపిస్తాం రూట్ 25 అవుతుంది సో 1 plus h by r is equal to రూట్ 25 ను ఎలా రాసుకోవచ్చు 5 into 5 అంటే 5 సో 5 స్క్వేర్ అండర్ రూట్ రాస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది సో 1 plus h by r is equal to 5 వచ్చింది కానీ మనకు కావాల్సింది ఎత్తు కావాలి కాబట్టి 1 పంపించినట్లయితే h by r is equal to ఇక్కడ ప్లస్ 1 ఉంది ఇటు మైనస్ 1 5 మైనస్ 1 అయితే 4 సో మనకు కావాల్సింది h కాబట్టి r పంపిస్తే h is equal to 4 into r కానీ ఇక్కడ కంప్యూటర్ రాసిన r is equal to 64 6400 సో 4 into r is equal to r అంటే 4 into 6400 సో 6400 అంటే మొత్తం మనకి 25600 కిలోమీటర్లు అంటే దాని యొక్క ఎత్తు ఎంత అంటే దాని యొక్క ఎత్తు h is equal to 25006 కిలోమీటర్స్ ఉండడం జరిగింది ఈ విధంగా ఉపరితలం నుంచి భూమి ఉపరితలం నుంచి కొంత ఎత్తులో ఉన్నటువంటి గురుత్వాకర్షణ 4% ఉంటే దాని ఎత్తు ఎంత అంటే దాని ఎత్తు 25600 కిలోమీటర్స్ అనేది రావడం జరిగింది ఓకేనా ఈ విధంగా నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఉంది ఇంకో ప్రాబ్లం చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక భుజము 1 మీటర్
భుజం పొడవు కలిగిన ఒక సమబాహు త్రిభుజం యొక్క మూడు శీర్షాల వద్ద 1 కిలోగ్రామ్ 2 కిలోగ్రామ్ 3 కిలోగ్రామ్ ల ద్రవ్యరాశి గల గోళాకార బంతులను ఉంచగా ఒక కేజీ ద్రవ్యరాశిపై 2 కేజీలు 3 కేజీలు 2 కేజీలు 3 కేజీల ద్రవ్యరాశులు ప్రయోగించిన గురుత్వాకర్షణ బలాన్ని తెలపండి. ఓకేనా? సో మరి ఏమంటారు? 1 మీటర్ భుజం పొడవు కలిగినటువంటి ఒక సమబాహు త్రిభుజం చూద్దాం మనము. సమబాహు త్రిభుజం ఓకేనా? సమబాహు త్రిభుజం అంటే సమబాహు త్రిభుజంలో మొత్తం పొడవు మొత్తం ఎంత 180 డిగ్రీస్ కదా, అంటే 3 భుజాలు సమానంగా ఉన్నాయి. సో వాటి యొక్క శీర్షాల వద్ద ఏమంటారు? 1 కేజీ, నెక్స్ట్ 2 కేజీలు, నెక్స్ట్ ఏంటి 3 కేజీల గోళాలను ఉంచిందట. 1 కేజీ ఏంటి, నెక్స్ట్ ఏంటిది 2 కేజీ, నెక్స్ట్ ఏమంటాడు 3 కేజీల గోళాలను ఉంచినట్టయితే వాటిపైన 1 కేజీ ద్రవ్యరాశి పైన 2 కేజీలు మరియు 3 కేజీల ద్రవ్యరాశి ప్రయోగించిన గురుత్వాకర్షణ బలం అని అడుగుతుంది. అంటే ఇక్కడ ప్రయోగించిన F1 అడుగుతుంది అండ్ F2 అంటున్నాడు. సో అంటే ఆ ప్రయోగించిన బలం తెలుసుకోవాలి. ఇక్కడ ఎంత, ఇది 60 డిగ్రీల కోణం ఉంటుంది, ఎందుకంటే ఇది సమబాహు త్రిభుజం కాబట్టి వీటి మధ్య కోణం 63 సో వాడు ఇచ్చింది భుజం 1 మీటర్, అంటే ఏ ఈక్వల్ ఎంత ఇచ్చిండు 1 మీటర్ ఇచ్చిండు. ఓకేనా? అదేవిధంగా ద్రవ్యరాశులు ఏమిచ్చిండు 1 కేజీ 2 కేజీ 3 కేజీ కదా. సో ద్రవ్యరాశి వచ్చేసి 1 కేజీ, నెక్స్ట్ ఏంటి 2 కేజీ, నెక్స్ట్ ఏంటి 3 కేజీ. సో ఇప్పుడు చూడండి 1 కేజీ ద్రవ్యరాశి పైన ఏమేమి బలాలు ఉన్నాయి? ఏంటి 2 కేజీలు మరియు 3 కేజీల ద్రవ్యరాశులు ప్రయోగించిన గురుత్వాకర్షణ బలం అంటుంది. సో 1 కేజీ పైన 1 కేజీ మరియు 2 కేజీల మధ్య బలం, 1 కేజీ మరియు 2 కేజీల మధ్య బలం ప్రయోగించిన బలం. సో బలం మన ఆల్రెడీ గురుత్వాకర్షణ బలం తెలుసు. F ఈక్వల్స్ టు అనేది G m1 m2 r స్క్వేర్ అని తెలుసు కదా. గురుత్వాకర్షణ గురుత్వాకర్షణ బలం సూత్రము F ఈక్వల్ అనేది G m1 m2 r స్క్వేర్ కదా. సో మనం ఇక్కడ 1 2 3 ఎన్ని ద్రవ్యరాశులు ఎన్ని చెప్తున్నాం 3. సో ఇది m1 ఇది m2 m3 ఎట్లా తీసుకుంటాం. సో 1 2 ద్రవ్యరాశులను తీసుకుంటాం. సో సూత్రము F1 అంటున్నాం. దీని ఏమంటున్నాం F1 G m1 m2 బై ఏంటిది r స్క్వేర్ కదా, r స్క్వేర్. సో r అంటే 2 ద్రవ్యరాశుల మధ్య ద్రవ్యరాశుల మధ్య అంటే దూరం ఎంత, దీని అంతా ఇక్కడ ఏ ఈక్వల్ ఎంత 1, ఇక్కడ కూడా ఏ ఈక్వల్ ఎంత 1, ఇక్కడ కూడా ఏ ఈక్వల్ 1. సో వీటి మధ్య సో r ఈక్వల్ ఎంత ఇక్కడ 1 అవుతుంది, r ఈక్వల్ ఎంత 1 అవుతుంది. సో ఇందులో ప్రతిక్షేపించినట్లయితే పై విలువ ప్రతిక్షేపించినట్లయితే F1 క్యాపిటల్ G గుర్తు M1 అంటే 1 kg కదా.
G 1 kg. So 1 into m1 అంటే ఎంత 1, m2 తీసుకోవాలి ఎంత 2 by r స్క్వేర్ అంటే ఎంత 1 into 1. సో ఇది ఏమవుతుంది 2 ఎక్క 2 కదా 2g by 1 2g by 1. సో 2g by 1 అంటే ఎంత 2g. సో f1 ఎంత 2g. అదే విధంగా 1 kg మరియు 3 kg ల మధ్య బలం F2 ఇక్కడ కూడా మన ఫార్ములా G m1 m2 by r స్క్వేర్ తీసుకున్నట్లయితే సో ఇక్కడ కూడా చూడండి G అంటే G అక్కడ ఉంది m1 అంటే 1 కదా 1 into m2 అంటే 3 by r స్క్వేర్ అంటే 1 into 1. సో ఇక్కడ ఏమవుతుంది 3g by 1 ఇక్కడ ఏమవుతుంది 3. కానీ మనం ఏమంటున్నాం మొత్తం గురుత్వాకర్షణ బలం కావాలంటున్నాం. సో ఫలిత బలం F equal to మనం సరిసమ సమాంతర చతుర్భుజ నియమం నుంచి మనం ఫలిత సరిసమ ఫార్ములా చేస్తాం. సో ఇక్కడ f1 f2 ఉన్నాయి కాబట్టి సో అక్కడ f1 స్క్వేర్ ప్లస్ f2 స్క్వేర్ ప్లస్ 2f1 f2 cos θ. f1 f2 ఫలిత బలం మనకు కావాల్సింది ఫలిత గురుత్వాకర్షణ మనకు కావాలి కాబట్టి f ఈక్వల్ అయింది f1 స్క్వేర్ ప్లస్ f2 స్క్వేర్ ప్లస్ 2f1 f2. సో f1 వచ్చింది మనకి f2 వచ్చింది 2 అలా మనం ప్రతిక్షేపించినట్లయితే ఇక్కడ θ అంటే ఎంత మనకు త్రిభుజం θ ఈక్వల్ టు 1 kg ఎంత θ ఈక్వల్ టు 60 డిగ్రీస్ కాబట్టి పదవ దగ్గర మనం θ తీసుకోమను అంటే ఎక్కడైనా మనకు 60 డిగ్రీస్ కాబట్టి సో ఇందులో ప్రతిక్షేపించినట్లయితే చూడండి f ఈక్వల్ టు f1 స్క్వేర్ f1 అంటే ఎంత 2g స్క్వేర్ 2g హోల్ స్క్వేర్ ప్లస్ 3g హోల్ స్క్వేర్ ప్లస్ 2 into f1 అంటే 2g into 3g plus 3g f1 f2 cos θ ఎంత θ 60 degrees cos 60 కదా cos 60 degrees. సో ఇక్కడ చూడండి సో దీన్ని చూసినట్లయితే 2 4g స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ 3 9g స్క్వేర్ ప్లస్ 2 into 2g 2 6 g into g ఏమైతే g స్క్వేర్ 6g స్క్వేర్ ఇంటూ cos 6 ఎంత cos 60 మనకు ఫార్ములా పట్టిక నుంచి త్రిభుజ ఇది cos 60 పట్టిక నుండి మనకు త్రిభుజ సూత్రం నుండి cos 60 అవుతుంది 1/2 అవుతుంది ఎంత 1/2. సో ఇక్కడ చూడండి ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది కదా ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. సో క్యాన్సిల్ అయినట్లయితే అప్పుడు f ఈక్వల్ టు చూడండి f ఈక్వల్ టు √4g స్క్వేర్ నెక్స్ట్ ఏముంది 9g స్క్వేర్ ప్లస్ ఈ 2 క్యాన్సిల్ మిగిలింది 6g స్క్వేర్ మిగిలింది 6g స్క్వేర్. సో మొత్తం g స్క్వేర్ 4 ప్లస్ 6 10 19g స్క్వేర్. సో f ఈక్వల్ టు 19g స్క్వేర్ టోటల్ ఎంత 19g స్క్వేర్. సో ఇక్కడ చూడండి f ఈక్వల్ టు దీని ఏమనొచ్చు 19 వర్తిస్తుంది మరియు g స్క్వేర్ వర్తిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది మిగిలింది మనకి f ఈక్వల్ టు √19g. సో అక్కడ ఏమంటారు సో మనకు కావాల్సింది ప్రయోగించిన మొత్తం గురుత్వాకర్షణ బలం f ఈక్వల్ ఎంత √19g అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా ఏంటిది 1 మీటర్ దూరంలో ఒక సమబాహు త్రిభుజం ఇచ్చిండు. సో వాటి శీర్షాలు 1, 2, 3 శీర్షాలు ఇచ్చిండు. సో ఇచ్చినప్పుడు వాటి ద్రవ్యరాశులు గోళాలను ఉంచినట్టయితే 1 kg పై ఏది 2 kg 3 kg ద్రవ్యరాశులు ప్రయోగించిన అంటే 1 kg మీద ఏం ప్రయోగిస్తున్నాము 2 kg ఒకసారి 3 kg ప్రయోగించినట్టయితే వాటి మధ్య బలము f1 తీసుకోవాలి. మనకి f సూత్రం అనేది g m1 m2 by r స్క్వేర్. సో దాని వల్ల మనము రెండు బలాలు ఉన్నాయి కాబట్టి f1 తీసుకుంటాం f2 తీసుకుంటాం. f1 g m1 by m2 r స్క్వేర్ అంటే మనకి m1 అంటే 1 kg m2 అంటే 2 1 into 2 అయితే 2 బై r అంటే వాటి మధ్య దూరం రెండు ద్రవ్యరాశుల మధ్య దూరం అవుతుంది 1 మీటర్ కాబట్టి 1 into 1 అయితే 1. సో 2 2 into g అయితే 2g వస్తుంది. ఇక్కడ r అయితే 3g వస్తుంది. కానీ మనకు కావాల్సింది గురుత్వాకర్షణ మన మొత్తం గురుత్వాకర్షణ అంటే ఈ రెండింటి పదబలం చూసుకుంటే మన గురుత్వాకర్షణ బలం వస్తుంది. సో పదబలం f ఈక్వల్ అంటారంతా మన సూత్రం ఉంది f1 స్క్వేర్ ప్లస్ f2 స్క్వేర్ 2f1 f2 cos θ లో ఈ విలువ ప్రతిక్షేపించినట్లయితే మనకు వచ్చినటువంటి మొత్తం గురుత్వాకర్షణ బలం ఎంత మొత్తం గురుత్వాకర్షణ బలం f ఈక్వల్ √19g. సో ఇక్కడ ప్రయోగించిన బలం మొత్తం గురుత్వాకర్షణ బలం తెలుసుకోవాలంటే అక్కడ ప్రయోగించిన మొత్తం గురుత్వాకర్షణ బలం f ఈక్వల్ ఎంత 19
జీ, కానీ జీకి రూట్ లేదు, ఎందుకంటే జీ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయింది. సో మిగిలింది జీ అనేది స్థిరాంకం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భాగం మీద అండర్ రూట్ ఆఫ్ 19 అనేది రావడం జరిగింది. ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్ కూడా మనకు 4 మార్క్స్ కి ఒక్కొక్కసారి అడగడం జరుగుతుంది. ఓకేనా? సో ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్లీ మనకు కాన్సెప్ట్ ఉంది. అంటే గురుత్వ త్వరణం అనేది ఒకే ఎత్తు ఒకే లోతుతో ఏ విధంగా మారుతుంది, వాటి మధ్యలో ఏ విధంగా మారుతుంది అంటే యాక్చువల్లీ గురుత్వ త్వరణం అనేది ప్రదేశాన్ని బట్టి మారుతుంది, కానీ ద్రవ్యరాశి మాత్రం మారదు. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాక్ పీస్ ఉంది, ఈ చాక్ పీస్ ని ఎక్కడ పట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో 1 గ్రామ్ బరువు ఉంది. సో నేను భూమి నుంచి కొంత దూరం నుంచి కొంత దూరానికి తీసుకుపోతున్నా. శూన్యంలోకి పోయిన తర్వాత అక్కడ దీని బరువు ఏమైనా ఉంటుందా? దీని యొక్క బరువు ఏముంటుందా? ఎందుకంటే గురుత్వ త్వరణం లేదు కాబట్టి ఎంజీ కూడా ఉండదు. సో ఆటోమేటిక్ గా దీని యొక్క జీ విలువ అనేది శూన్యం. అదేవిధంగా అక్కడికి ఆ శూన్యం నుంచి వేరే గ్రహం మీద పోయినప్పుడు అప్పుడు దీని యొక్క గురుత్వ త్వరణం మళ్ళీ ఏమవుతుంది? కొంత పెరుగుతుంది. అంటే అక్కడ ఉన్న దాని యొక్క గ్రహం యొక్క గురుత్వ త్వరణం బట్టి దాని యొక్క బరువు అనేది మారుతుంది. అంటే గురుత్వ త్వరణం అనేది మారడం జరుగుతుంది, కానీ ద్రవ్యరాశి మాత్రము దాని యొక్క ద్రవ్యరాశి అనేది మాత్రం ఈ ద్రవ్యరాశి మాత్రము ఇంతే ఉంటుంది, కానీ దీని యొక్క గురుత్వ త్వరణం అనేది మారడం జరుగుతుంది. సో దీని కాన్సెప్ట్ మనకి ఏముంటుంది? కొంత ఒకే ఎత్తు ఒకే లోతు ఉన్నటువంటి విషయంలో ఆ యొక్క దాని యొక్క గురుత్వ త్వరణం ఏ విధంగా మారుతుంది అనేది మనకు అడగడం జరుగుతుంది. సో ఒకే ఎత్తు ఒకే లోతు. సో ఫస్ట్ ఏమంటున్నాము? ఫస్ట్ ఏంటి? ఒకే ఎత్తు ఒకే లోతులో జీ విలువ ఏ విధంగా మారుతుంది, సో కొంత ఎత్తులో ఉన్నటువంటి జిహెచ్ ఈక్వల్ టు ఒకే ఎత్తు ఒకే వెలుగులో ఉన్నటువంటి జీ విలువ, సో జీ ఇంటూ 1 - 2h/r. కొంత ఎత్తులో ఉన్నటువంటి గురుత్వ త్వరణం విలువ, కొంత లోతులో ఉన్నటువంటి గురుత్వ త్వరణం విలువ gd ఈక్వల్ టు ది ఫార్ములా ఓకేనా, g ఇంటూ 1 - h/r. So 1 - d/r. Sorry, 1 - d/r. So g కొంత ఎత్తులో ఉన్నటువంటి దాని ఫార్ములా gh ఇది కొంత లోతులో ఉన్నటువంటి ఫార్ములా. సో మనం ఏమంటున్నాం? ఒకే ఎత్తు ఒకే ఎత్తు. సో అప్పుడు ఏమవుతుంది? h ఈక్వల్ టు d, h ఈక్వల్ టు d సేమ్ అవుతుంది. సో సేమ్ తీసుకున్నట్లయితే చూద్దాం. ఇప్పుడు gh ఈక్వల్ టు ఫార్ములా g ఇంటూ 1 - 2h ఈక్వల్ టు d. అంటే ఒకే ఎత్తు ఒక సేమ్ ఉన్నప్పుడు, రెండు సేమ్ ఉన్నప్పుడు, రెండు సమానం ఉన్నప్పుడు సో అప్పుడు h ఈక్వల్ టు d అయితే సో దాని యొక్క గురుత్వ త్వరణం విలువ ఏ విధంగా మారుతుందో చూద్దాం. g 1 - 2h సో ఏమవుతుంది? 2d/r అవుతుంది gh. అదేవిధంగా gd ఈక్వల్ టు ఏమవుతుంది? g ఇంటూ 1 - d/r సేమ్ అంతే ఉంటుంది. సో ఇక్కడ చూడండి gh అంటే కొంత ఎత్తులో ఉన్నటువంటి గురుత్వ త్వరణం 1 - 2d/r, కానీ ఇది gd ఈక్వల్ టు g ఇంటూ 1 - d/r. ఇది ఓన్లీ ఒక d/r ఉంది, 2d/r ఉంది. సో గురుత్వ త్వరణం ఈ రెండింటిలో ఏది పెద్ద ఉంటుంది? సో gd gh అంటే గురుత్వ త్వరణం ఈ రెండింటిలో దేనికి ఎక్కువ ఉంటుంది? సో లోతుకు రెండు అంటే సమాన లోతు సమాన ఎత్తులో ఉన్నటువంటి గురుత్వ త్వరణంలో దేనికి ఎక్కువ గురుత్వ త్వరణం ఉంటుందంటే జీడీకి గురుత్వ త్వరణం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇదేంటి? మనం ఒకే ఎత్తు ఒకే లోతు అంటే సమానమైన ఒకే ఎత్తు ఒక లోతు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా కాకుండా కొంత ఎత్తులో కొంత లోతు అంటే డిఫరెంట్ కొంత ఎత్తు కొంత లోతు తీసుకున్నట్లయితే కొంత లోతు డి అండ్ కొంత ఎత్తు తీసుకున్నట్లయితే సో సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? g ఈక్వల్ టు దీని ఇంకో రకంగా ఇది కొంత ఎత్తులో ఇది సమాన ఎత్తులో అంటే కొంత ఎత్తులో తీసుకున్నట్లయితే 1 + h/r². అదేవిధంగా gd ఈక్వల్ టు 1 -
G/R. సో ఇక్కడ కొంత ఎత్తు కొంత లోతులో ఉన్నటువంటి గురుత్వాకర్షణ అంటే కొంత ఎత్తు కొంత భూమికి లోతులో ఉన్నటువంటి తీసుకున్నటువంటి గురుత్వాకర్షణకు సూత్రాలు ఏ విధంగా ఉంటాయి. సో ఇక్కడ H = D = R అంటే H = D = R అయినట్లయితే అంటే ఎత్తు మరియు లోతు భూమి యొక్క వ్యాసార్థం ఈక్వల్ అయినట్లయితే దీని యొక్క సమీకరణం ఏ విధంగా మారుతుంది అంటే H D దగ్గర ప్రతిక్షేపించాలి R ప్రతిక్షేపించాలి కదా. H D దగ్గర ప్రతిక్షేపిస్తున్నాం R ప్రతిక్షేపిస్తున్నాం ఇక్కడ ప్రతిక్షేపిస్తున్నాం. చూడండి G = G/1 ప్లస్ H అంటే R/R స్క్వేర్. అదేవిధంగా ఇది GH. అదేవిధంగా GD ఏంటిది 1 - R/R. ఓకేనా. సో ఇక్కడ చూడండి సో GH = G by సో ఇది ఏంటంటే cos R అవుతుంది. R అంటే సో ఈ cos R అయితే R plus R అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది G by ఏమైతే R plus R అయితే 2R/R అవుతుంది. 2R/R అంటే R క్యాన్సిల్ అయితే ఈ మొత్తం స్క్వేర్ ఉంది. సో ఇక్కడ ఈ R కు ఈ R క్యాన్సిల్ అయితే మిగిలింది 2 స్క్వేర్. సో GH = G/2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఏంటది G/4 రావాలి. ఎంత G/4 ఎంత GH G/4. అదే విధంగా నెక్స్ట్ ఏమంటున్నాము GD. నెక్స్ట్ ఏమంటున్నాము GD దగ్గర 1 - R అంటే GD = 1 - R అంటే 1 - R అంటే సో R/R కదా. సో R/R. సో దీన్ని చూసుకున్నట్లయితే GD సో ఇది ఏమైతుంది 1 - సో ఇది ఏమైతే R యొక్క मान సో R - R/R. సో R - R అంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. సో GD = 0. సో ఈ రెండిట్లో ఏది ఉంటుంది GD పెద్ద ఉంటుందా GH పెద్ద ఉందా. సో GD = 0 అయింది కాబట్టి therefore ఇందులో ఏది GH greater than GD. ఓకేనా. అంటే కొంత ఎత్తులో కొంత లోతులో ఉన్నదానికి కొంత ఎత్తులో ఉన్నదానికి గురుత్వాకర్షణ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మాత్రము కొంత లోతులో ఉన్నదానికి గురుత్వాకర్షణ అనేది ఎక్కువ ఉంటుంది. ఎత్తులో ఉన్నదానికి గురుత్వాకర్షణ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఎత్తులో ఉన్నదానికి గురుత్వాకర్షణ ఎక్కువ ఉంటుంది. లోతులో ఉన్నదానికి తక్కువగా ఉంటుంది. ఈ విధంగా గురుత్వాకర్షణ అనేది ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ విధంగా కొంత ఎత్తులో ఉన్నటువంటి కొంత ఎత్తు లోతులో సమానంగా ఉన్నటువంటి గురుత్వాకర్షణ ఏ విధంగా మారుతుంది. అదేవిధంగా డిఫరెంట్ ఉన్నటువంటి ఎత్తు లోతులో గురుత్వాకర్షణ ఏ విధంగా మారుతుందంటే ఈ విధంగా చూడవచ్చు. ఓకేనా. సో గురుత్వాకర్షణ అనేది చేంజ్ అవుతుంది. అంటే గురుత్వాకర్షణ అనేది ధ్రువాల వద్ద ఎక్కువగా ఉంటుంది. భూమి యొక్క ధ్రువాల వద్ద ఎక్కువ ఉంటుంది. భూమి యొక్క భూమధ్య రేఖ వద్ద గురుత్వాకర్షణ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే భూమధ్య రేఖ వద్ద ఏమవుతుందంటే దాని యొక్క అంతర్పదాలు ఎక్కువ ఉండడం వల్ల గురుత్వాకర్షణానికి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల అదేవిధంగా గురుత్వాకర్షణ అనేది భూమధ్య రేఖ వద్ద తక్కువగా ఉంటుంది. వాటి యొక్క ధ్రువాల వద్ద అంటే భూమి యొక్క భూమధ్య రేఖ అంచుల వద్ద గురుత్వాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఎట్లా ఉంటుంది సార్ మరి అంటే సో మనకు గురుత్వాకర్షణ ఫార్ములా అనేది G మనకి ఏం తెలుసు GM/R² కదా. GM/R². సో గురుత్వాకర్షణము భూమధ్య రేఖ వద్ద తక్కువగా ఉంటుందండి. భూమధ్య రేఖ వద్ద తక్కువగా ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది? గురుత్వాకర్షణము భూమధ్య రేఖ వద్ద వ్యాసార్థం ఎక్కువగా ఉంటుంది. సో వ్యాసార్థం ఎక్కువగా ఉంటుందంటే అంటే గురుత్వాకర్షణము G = 1/R² అంటే R ఉంటుంది దిరోమానుపాతంలో ఉంటుంది కదా. అంటే R పెరిగిందంటే గురుత్వాకర్షణ విలువ అనేది తగ్గుతుంది. సో వ్యాసార్థం R విలువ భూమధ్య రేఖ వద్ద ఉంటుంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అక్కడ గురుత్వాకర్షణ విలువ ఉంటుంది భూమధ్య రేఖ వద్ద తక్కువగా ఉంటుంది. అదేవిధంగా అంచుల వద్ద భూమధ్య రేఖ అంచుల వద్ద భూమి అంచుల వద్ద R విలువ ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో భూమి చూసుకున్నట్లయితే భూమధ్య రేఖ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే G విలువ ఉంటుంది తక్కువగా ఉంటుంది. ఎందుకు వ్యాసార్థం భూమి యొక్క వ్యాసం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అదే ఈ ధ్రువాలను తెలుసుకున్నట్లయితే దీని యొక్క వ్యాసార్థం ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ R తక్కువ ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా G విలువ ఎక్కువగా ఉంటుంది. సో దీని ఘటనగా మనం ఏం చెప్పచ్చు భూమధ్య రేఖ వద్ద గురుత్వాకర్షణ ఉంటుంది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా భూమి యొక్క ధ్రువాల వద్ద గురుత్వాకర్షణ విలువ ఏ విధంగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది. ఈ బేసిక్ మీద మనకు ఒక కాన్సెప్ట్ ఉన్నది ఏంటి భూమధ్య రేఖ వద్ద
గురుత్వతనం తక్కువగా ఉన్నట్టయితే సమాన ద్రవ్యరాశులు ఒకే బరువుకు అక్కడ రెండు ప్రదేశాలలో ఒకే బరువుకు ఏ ప్రదేశంలో మనం ఎక్కువ చక్కెరను పొందుతాము అంటే చక్కెర అంటే షుగర్ ఒక షుగర్ని తీసుకుపోయి ఆడ పోసినట్టయితే భూమధ్య రేఖ వద్ద పోలిస్తే మనకు చక్కెర ఎక్కువ వస్తుందా లేకపోతే ధ్రువాల వద్ద మనకు చక్కెర పోలిస్తే మనకు చక్కెర మనం ఎక్కువ పొందుతామా అని మనకు ఒక కాన్సెప్ట్ ఉన్నది. సో అంటే మనకు ఆల్రెడీ భూమధ్య రేఖ వద్ద గురుత్వతనం ఎట్లుంటుంది తక్కువ ఉంటుంది కదా భూమధ్య రేఖ గురుత్వతనం తక్కువ ఉంది ధ్రువాల వద్ద ఎక్కువ ఉంటుందని వాడే అంటారు. సో భూమధ్య రేఖ వద్ద గురుత్వతనం ఎట్లుంటుంది సో భూమధ్య రేఖ వద్ద గురుత్వతనం ఈ అనేది ఎట్లుంటుంది తక్కువగా ఉంటుంది జీ అనేది ఎట్లుంటుంది తక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ ఏంటిది భూమధ్య రేఖ వద్ద గురుత్వతనం జీ మనకు 12 ఉంటుంది డబ్ల్యూ ఎంత ఎంజీ కాబట్టి సో భూమధ్య రేఖ వద్ద గురుత్వతనం ఏమవుతుందంటే ఎంజీ. సో ఎం భూమధ్య రేఖ వద్ద గురుత్వతనం ఏమవుతుంది ఎంజీ జీ అవుతుంది. అదేవిధంగా భూ ధ్రువాల వద్ద గురుత్వతనం ఏమవుతుంది ఎంపీ జీపీ. సో ఎంపీ అంటే మనకి ఎట్లా వస్తుంది ఆ జరిగిన పని ఉంటుంది పని అనేది అక్కడ మన ద్రవ్యరాశి యొక్క గురుత్వతనం పైన ఆధారపడుతుంది. సో కానీ మనకు ఏమంటున్నారు భూమధ్య రేఖ వద్ద గురుత్వతనము భూమధ్య రేఖ వద్ద ఏమవుతుంది గురుత్వతనం విలువ ఎక్కువ ఉంటుంది అంటుంది కాబట్టి సో వాడి అన్న ప్రకారం ఎంపీ జీపీ లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఏమంటున్నారు ఎంఈ జీ కదా ఎంఈ జీ. సో ఇక్కడ దీని ప్రకారం చూసినట్లయితే మనకి ఇక్కడ ఏమంటుంది జీపీ లెస్ దెన్ జీ కదా అంటే గురుత్వతనము పోల వద్ద ఎక్కువ ఉంటుంది కేంద్రం వద్ద భూకేంద్రం వద్ద తక్కువ ఉంటుంది కాబట్టి దేనిలో ఆటోమేటిక్ గా గురుత్వతనం పీ వద్ద ఎక్కువ ఉన్నట్టయితే మనకు ద్రవ్యరాశి అనేది ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది. అదేవిధంగా కేంద్రం వద్ద ద్రవ్యరాశి అనేది ఎక్కువ ఉంటుంది. సో గురుత్వతనము దాని యొక్క భూమి ధ్రువం వద్ద ఎక్కువ ఉన్నట్టయితే దాని ద్రవ్యరాశి ఎక్కువ ఉంటుంది ద్రవ్యరాశి ఎక్కువ తక్కువ ఉంటుంది. గురుత్వతనం విలువ ఏంటిది గురుత్వతనం విలువ భూకేంద్రం వద్ద ఏ విధంగా ఉంటుంది తక్కువ ఉంటుంది. సో తక్కువ ఉన్నట్టయితే దాని యొక్క భూకేంద్రం వద్ద ద్రవ్యరాశి అనేది చక్కెర అనేది ఎక్కువగా మనం పొందగలుగుతాం. అంటే భూమధ్య రేఖ వద్ద మనము ఎక్కువ చక్కెరను పొందగలుగుతాము. ఎందుకు ఎక్కువ చక్కెర పొందుతాము వాడ గురుత్వతనం విలువ తక్కువ ఉంది ఎందుకంటే వాడే ఎంపీ జీపీ అంటే పోల వద్ద అంటే ధ్రువాల వద్ద దాని యొక్క గురుత్వతనం జీ ఎంజీ లెస్ దెన్ గ్రేటర్ దెన్ దాని యొక్క భూమధ్య రేఖ వద్ద ఉన్నటువంటి ఎంజీ కంటే తక్కువ ఉంటుంది. సో వారు ఇచ్చిన దాన్ని బట్టి మనకు ఏంటిది గురుత్వతనం అనేది పోల వద్ద ఎక్కువ ఉంటుంది దాని యొక్క కేంద్రం వద్ద తక్కువ భూమధ్య రేఖ వద్ద తక్కువ ఉంటుంది కాబట్టి దేర్ఫోర్ దీని బట్టి మనం ఏం రాయొచ్చు జీపీ ఎక్కువ ఉన్నట్టయితే ఎంపీ అనేది ఎట్లుంటుంది పోల వద్ద తక్కువగా ఉంటుంది. ఇక గురుత్వతనం అనేది ఎక్కువ ఉంటుందంటే ద్రవ్యరాశి తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఏమైతుంది కేంద్రం వద్ద చక్కెర అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. అంటే భూమధ్య రేఖ వద్ద మనం ఎక్కువ చక్కెరని పొందగలుగుతాం ఈ విధంగా. ఓకేనా నెక్స్ట్ ఈ విధంగా మనకు టాపిక్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఒక గ్రహం చుట్టూ భూమి చుట్టూ ఒక ఉపగ్రహం తిరుగుతుంది. ఆ ఉపగ్రహం తిరుగుతున్నట్టయితే సడన్ గా ఆ కృత్రిమ ఉపగ్రహం యొక్క నట్టు ఊడిపోయింది అనుకో అది భూమి మీద పడుతుందా లేకపోతే అటే తిరుగుతుందా